హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం చాలా సింపుల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది టిఫిన్స్లో కానీ వైట్ రైస్, పులావ్, బిర్యానీ దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ కర్రీ కోసం ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత 2 సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాని వేసుకోవాలి. మనం వేసుకున్న ఎర్రగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాని బాగా వాడ్చుకోవాలి. బాగా వేగిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న కేజీ చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు పొడి. పసుపు వేసుకున్న తర్వాత నీ స్మెల్ పోయేదాకా వాడ్చుకోవాలి. చికెన్ వాడ్చుకున్న తర్వాత 2½ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీకు సరిపోకపోతే ఇంకో స్పూన్ వేసుకోండి. 2 స్మాల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. కారం, ధనియాల పొడి వేసుకున్న తర్వాత 1 మినిట్ కుక్ చేసుకోవాలి. చికెన్ కర్రీలో వాటర్ పోసుకోవాలి. మీకు గ్రేవీగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకోండి. సార్వాలాగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 or 4 మినిట్స్ పాటు చికెన్ని కుక్ చేసుకోవాలి. చికెన్ కుక్ అయి బాయిల్ అవుతున్నప్పుడు 2 స్పూన్ల చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చికెన్ కర్రీ రెడీ అయిందో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకేమైనా రెసిపీస్ కావాలో కామెంట్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.